కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన ఈ 1.5 ఇయర్‌లో హ్మ్. రియల్ ఎస్టేట్ హ్మ్. చాలా భయంకరంగా పడిపోయింది. హ్మ్. ఇన్వెస్ట్‌మెంట్స్ ఫ్రమ్ అదర్ కంట్రీస్ ఆర్ కంపెనీస్ ఆర్ స్టఫ్ భయంకరంగా తగ్గాయి. హ్మ్. గవర్నమెంట్ జాబ్స్ వచ్చాయి. బట్ దే ఆర్ నాట్ హై పేయింగ్ జాబ్స్ Hmm. ఆన్ ఎనీ గివెన్ డే. అంటే గవర్నమెంట్ జాబ్ నీతిబద్ధంగా చేస్తే ఇట్స్ నాట్ హై పేయింగ్ జాబ్ Hmm. కంపేర్ టు ఎనీ అదర్ ప్రైవేట్ జాబ్. బిజినెసెస్ చాలా బిజినెసెస్ కొలాప్స్ అవుతున్నాయి. ఇన్వెస్టర్స్ వెనక్కి వెళ్తున్నారు. ఇప్పుడు ఫ్రీ బస్సులు అని చెప్పి ఇట్లాంటి స్కీమ్స్ని తీసుకొచ్చి ఆటో డ్రైవర్స్ని కానీ లేకపోతే ర్యాపిడోస్, ఊబర్స్ ఇట్లాంటి వాళ్ళ చిన్న బిజినెస్ అండ్ డ్రైవర్స్ కానీ వీళ్ళకి కూడా చాలా లాస్ జరుగుతుంది. వీటిని ఎలా అడ్రస్ చేస్తారు? ఆనంద్ గారు మీరు అడిగిన దాంట్లో మల్టీ క్వశ్చన్స్, కానీ వాస్తవానికి లార్జర్ పబ్లిక్ ఇంట్రెస్ట్లో చూద్దాం మనం. మీరు అంటున్నారు కదా, ఇప్పుడు గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్ అనేది వస్తే ఓకే, కానీ నాట్ హై పేయింగ్. బట్ మీకు ఒకటి చెప్తా చూడండి, సోషల్ సెక్యూరిటీ ఆఫ్ ది మెన్ ఆర్ ఉమెన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు నెలకి 60,000 శాలరీ వస్తుంది అంటే ఎంత సెక్యూర్డ్గా బతకగలుగుతాం. ఎలాంటి నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ ఉండవు ఆయనకి, అంటే బీపీ, షుగర్, స్ట్రెస్ ఉండవు. కానీ ఉన్న దాంట్లో హ్యాపీగా కుటుంబం బతకగలుగుతుంది. సోషల్ సెక్యూరిటీ అనేది ఉంటుంది, సోషల్ ఎస్టీమ్ కూడా ఉంటుంది, మర్యాద, గౌరవనీయమైన మర్యాద సొసైటీలో ఉంటుంది గవర్నమెంట్ జాబ్ ఉంటే సో వేర్ అక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ సక్సెస్ అయింది. మీరు అన్నట్టు ఫ్రీ బస్సింగ్ వల్ల మనకు ఏంటి లాభం, కొంచెం వేరే బిజినెస్ కూడా డ్యామేజ్ అవుతున్నాయి అంటున్నారు. కానీ కెన్ ఐ టెల్ యూ వన్ ఫ్యాక్ట్, కేరళలో కావచ్చు, తమిళనాడులో కావచ్చు, ఈవెన్ యూరోప్లో కూడా కావచ్చు, స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో కూడా ఒక రీసెర్చ్ అంటుంది ఏంటంటే మొబిలిటీ ఆఫ్ ది ఫీమేల్స్, అంటే సెల్ఫ్ ఎమాన్సిపేషన్ ఆఫ్ ది హ్యూమెన్స్ ఎప్పుడు సాధించుకుంటాం మనం, వెన్ షీ బికేమ్స్ ఎ మొబిలైజ్డ్, అంటే ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గర ట్రాన్స్ఫర్ అవుతుంది, జాబ్ చేసుకొని మళ్ళీ సేఫ్గా ఇంటికి వస్తుంది, లేకపోతే పిల్లల్ని స్కూల్ నుంచి తీసుకొస్తుంది. అంటే ఇట్స్ అ గ్రేటర్ థింగ్ వీఆర్ గివింగ్ టు ది ఫీమేల్స్, రైట్? మొబిలైజ్ చేయడం వల్ల వాళ్ళకి ఇండిపెండెంట్ థాట్స్ వస్తాయి. ఐ కాంట్ బి నో లాంగర్ డిపెండ్ ఆన్ మై మెన్ అన్న ఆలోచన వస్తుంది. ఓ తనకు ఓ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వస్తుంది, ఏంటంటే ఈ సమాజంలో నేను ఒక్కడిని అని, నేను సైతం అన్న కార్నర్లో పనిచేస్తుంది. అద్భుతమైన సమాజ నిర్మాణం కోసం అని పనిచేసింది కాంగ్రెస్ గవర్నమెంట్ కదా. దాన్ని లార్జర్ పబ్లిక్ ఇంట్రెస్ట్లో చూస్తే వేల సంవత్సరాల నుంచి మీరు చెప్తున్న మెన్ అండ్ ఫీమేల్ ఈక్వల్ కాదు అని మన ప్యాట్రియాటిక్ సొసైటీ చాలా గట్టిగా ఉంటుంది ఇండియాలో, తెలుసుగా మీకు. ఈవెన్ ఇన్ హర్యానా టుడే, రైట్, ఈవెన్ మన దగ్గర పర్దా సిస్టమ్ ఉంటుంది. దానికి యాంటీ డోస్గానే ఫీమేల్స్ ఆర్ నాట్ లెస్ దెన్ మెన్ అన్న రూపంలో చూపిస్తుంది ఈ కాంగ్రెస్ పార్టీయే.